ఇక విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ల్యాండ్ఫిల్ ప్లాంట్ నిర్మాణ ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళంగా మారింది. పరవాడ ఎంఆర్ఓ కార్యాలయంలో అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి సారథ్యంలో బహిరంగ విచారణ చేపట్టగా తాడి గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బహిష్కరించారు. తాడి గ్రామంలో 50 ఎకరాల్లో ఫార్మా ఘన వ్యర్థాల శుద్ధి కేంద్రం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఫార్మా కాలుష్యంతో తాడి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రామం తరలింపునకు గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ అమలు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఇక గ్రామాన్ని తరలించకుండా వ్యర్థాల శుద్ధి కేంద్ర నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రయత్నించడంపై తాడి గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు గ్రామస్తులకు మద్దతుగా ల్యాండ్ ఫిల్లింగ్ ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని జనసేన, టీడీపీ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రజలు చెప్పిన సమస్యలు, అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి. ఖచ్చితంగా వాళ్ళు రేస్ చేసిన ప్రతి ఆబ్జెక్షన్ కూడా మేము నోట్ చేసుకున్నాము. కొన్ని లెగసీ ఇష్యూస్ కూడా ఉన్నాము, ప్రతిదీ కూడా వీ హ్యావ్ నోటెడ్ ఇట్ డౌన్. సో మేము నెక్స్ట్ కార్యాచరణ ఏంటంటే ఇవన్నీ మనము ఎట్లాగా హౌ టు బ్రిడ్జ్ ది గ్యాప్స్. దే హ్యావ్ రేస్డ్ సమ్ ఇష్యూస్ రిగార్డింగ్ సర్టన్ గ్యాప్స్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్. సో అవన్నీ కూడా మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ అదేవిధంగా గవర్నమెంట్కి కంప్లీట్ ఫుల్ షేప్లో ప్రపోజల్. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, తాడి గ్రామానికి ఇచ్చిన హామీపై జేసీ ప్రభుత్వానికి గుర్తు చేస్తా అని చెప్తున్నారు. కానీ తాడి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, వాళ్ళ వర్షన్ ఏంటి? వాస్తవానికి తాడి గ్రామం 2007 వరకు పచ్చని పంట పొలాలు, అలాగే సురక్షితమైన మంచినీటి జలాలు వాళ్ళకి వాటర్ డిపాజిట్స్ ఉండేటివి. కానీ అప్పట్లో వచ్చిన ఫార్మాసిటీ వల్ల, అక్కడ వస్తున్న రసాయనాల వల్ల, అవి విడుదల చేస్తున్న రసాయనాల వల్ల గ్రౌండ్ వాటర్ అంతా కలుషితం అయిపోయింది. గాలి, నీరు కలుషితం అవ్వడంతో వాళ్ళు పూర్తిగా అనారోగ్యాలు పాలవుతున్నారు. ఇప్పుడు ఒకసారి మనం అక్కడ చూస్తే దాదాపు 2000 మంది ఆ తాడి గ్రామంలో ఉంటారు. వాళ్ళందరూ అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. క్యాన్సర్తో కావచ్చు, చర్మ సంబంధ వ్యాధులు, అలాగే రెస్పిరేటరీకి సంబంధించిన వ్యాధులతో బాధపడుతుంటారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎక్స్టెన్షన్కి వెళ్ళాలని ఫార్మాసిటీ భావించింది. మా గ్రామాన్ని తరలించకుండా ఎక్స్టెన్షన్కి ఎలా పోతారు, ఒకవైపు మా ప్రాణాలు పోతుంటే వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్స్టెన్షన్కి వెళ్తామంటూ పబ్లిక్ హియరింగ్ పెట్టడానికి మీకు ఎంత సాహసం కావాలి, పబ్లిక్ కన్సర్న్ కనీసం ఇంత మానవీయత లేకుండా ప్రవర్తిస్తారా అంటూ తాడి గ్రామస్తులందరూ ఒక్కటే వచ్చారు. వాళ్ళకి రాజకీయ పార్టీలు, తెలుగుదేశం, జనసేనతో పాటు వామపక్షాలు కూడా మద్దతు పలికాయి. అయితే తాడి గ్రామం చాలా సున్నితమైన సమస్యగా మారుతోంది. గత 4 ఎన్నికల్లో తాడి గ్రామం తరలింపు అన్నది చాలా ప్రధానమైన అజెండాగా వస్తుంది. కానీ ఏ ప్రభుత్వాలు కూడా తాడి గ్రామాన్ని తరలించే ప్రక్రియకి ముందుకు తీసుకెళ్ళకపోతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆశ్చర్యకరంగా గత ఏడాది 2023 ఏప్రిల్ 28వ తేదీన పరవాడలో ఒక బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తాడి గ్రామ తరలింపు ఒక వారం రోజుల్లో చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత కూడా తాడి గ్రామ తరలింపు జరగకపోవడం, అక్కడ నిరంతరం మరణ ఘోష ఆ గ్రామంలో వినిపిస్తూ ఉండడంతో ఆ గ్రామస్తులు తల్లడిల్లిపోతున్నారు. ఆ గ్రామాన్ని తరలించకుండా మళ్ళీ ఎక్స్టెన్షన్కి ఎలా పోతారు, ల్యాండ్ ఫిల్ ఎలా చేస్తారు? ల్యాండ్ ఫిల్ అంటే అక్కడ ఘన వ్యర్థాలు ఏవైతే ఉంటాయి వాటిని శుద్ధి చేసే ప్రక్రియ జరుగుతుంటుంది. దాన్ని 15 ఎకరాల్లో ఇప్పుడు ఉంది, దాన్ని 50 ఎకరాలకు పెంచుతామంటూ యాజమాన్యం ముందుకు వచ్చింది రామ్కి. సో ఇప్పుడు మా గ్రామాన్ని తరలించకుండా మళ్ళీ ఎట్లా ఎక్స్టెన్షన్కి వెళ్తారంటూ పెద్ద ఎత్తున వాళ్ళందరూ తరలి వచ్చారు, అబ్జెక్షన్ రైజ్ చేశారు. దీనికి ముఖ్యమంత్రి చెప్పినా మీరు పట్టించుకోకుండా అధికారులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే అయితే అదీప్ రాజ్ ఆ గ్రామానికి, తాడి గ్రామాన్ని తరలించకుండా ఆ గ్రామాన్ని విజిట్ చేయనన్నారు. ఇప్పటికే ఆయన దాదాపుగా ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఇప్పటికీ ఆ గ్రామాన్ని ఒక్కసారి కూడా సందర్శించలేని పరిస్థితి నెలకొంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మమ్మల్ని అక్కడి నుంచి తరలించిన తర్వాత మాత్రమే ఎక్స్టెన్షన్కి వెళ్ళాలన్న డిమాండ్ని వాళ్ళు రైజ్ చేశారు. జాయింట్ కలెక్టర్ కూడా అదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత పరిష్కారానికి చూస్తాము, ఖచ్చితంగా తాడి గ్రామాన్ని త్వరలోనే తరలించే ప్రక్రియ చేస్తామన్నట్టుగా జాహ్నవి కూడా చెప్పడం జరిగింది.